ఫ్యాక్ట్ నెంబర్ 1, అన్ యాపిల్ అ డే కీప్స్ డాక్టర్ అవే. ఈ సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేస్తాయి. మరి ఏ ఫ్రూట్ ఎలాంటి బెనిఫిట్ చేస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, యాపిల్. ఇందులో ఉండే ఫైబర్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 2, పైనాపిల్. బ్రోమిలిన్. ఇది కాంబినేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఇది మనం తిన్న ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది, మీట్ని సాఫ్టన్ చేస్తుంది, తద్వారా మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ బ్రోమిలిన్ దొరికే ఒకే ఒక సోర్స్ ఏంటో తెలుసా? పైనాపిల్. సో పైనాపిల్ మనం తిన్న ప్రోటీన్ ఫుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, బ్లూబెర్రీ. ఇందులో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్ ఫంక్షనాలిటీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 4, క్యారెట్స్. ఇందులో బేటా కెరోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది మన బాడీ విటమిన్ ఏ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ విటమిన్ ఏ మన బాడీలో ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనకి క్యాటరాక్ట్ మరియు మ్యాక్యులర్ డీజనరేషన్ రాకుండా కాపాడుతుంది. నెంబర్ 5, వాల్నట్స్. ఇందులో విటమిన్ ఈ మరియు విటమిన్ B5 లాంటివి ఉంటాయి. ఇది మన స్కిన్ పోర్స్ని లైట్ చేస్తుంది అండ్ స్కిన్ బ్రైట్ అయ్యేలా చేస్తుంది. నెంబర్ 6, సోయాబీన్స్. మన బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ డి మరియు ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, చార్టెడ్ అకౌంటెంట్. సింపుల్గా చెప్పాలంటే మనీ మాస్టర్స్ అనొచ్చా? డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా విభజించాలి, ఎలా భాగించాలి, ఇవన్నీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మరి మన ఇండియాలో ఉన్న టాప్ చార్టెడ్ అకౌంటెంట్స్ యొక్క నెట్వర్త్ ఎంతో తెలుసా? లిస్ట్లో ఫస్ట్ పేరు తాలూకు నెట్వర్త్ తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఇతని నెట్వర్త్ 1,00,000 కోట్లకు పైనే. నెంబర్ 8, టిఎన్ మనోహర్, 40 crores. నెంబర్ 7, పీయూష్ గోయల్, 90 crores. నెంబర్ 6, నైనా లాల్ కిడ్వాయ్, 161 crores. నెంబర్ 5, నిర్మల్ జైన్, 6,884 crores. నెంబర్ 4, మోతీలాల్ ఓస్వాల్, 19,000 crores. నెంబర్ 3, రాధేశ్యామ్ అగర్వాల్, 20,000 crores. నెంబర్ 2, రాకేష్ జుంజున్వాలా, 50,000 crores. నెంబర్ 1, కుమార్ మంగళం బిర్లా, 1,60,000 crores. ఫ్యాక్ట్ నెంబర్ 3, ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా. ఈ పదం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. కొన్ని బుక్స్లో మెన్షన్ చేసినట్లు మన హిందూయిజంలో నిజంగా ముక్కోటి దేవుళ్ళు ఉన్నారా? అసలు దీని వెనకతల నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోటి అనే పదానికి సంస్కృతంలో 2 అర్థాలుంటాయి. 1, కోటి అంటే డబ్బుల్ని లెక్కిస్తాం కదా అది. 2, సుప్రీం అంటే అత్యున్నతమైనదిని. యాక్చువల్గా బ్రిటిషర్స్ మన పుస్తకాల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కోటి అనేదానికి క్రోర్స్ అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో అందుకనే ముక్కోటి దేవుళ్ళని అంటూ ఉంటాం. కానీ వాస్తవానికి హిందూయిజంలో 33 సుప్రీం గాడ్స్ ఉన్నారు. అందులో 8 వాసు, 11 రుద్ర, 12 ఆదిత్య, 1 ఇంద్ర మరియు 1 ప్రజాపతి దేవుళ్ళు ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సద్గురు. చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు. అయితే మనలో చాలా మందికి ఇతను ఈషా ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడుగానే తెలుసు. కానీ నిజానికి అతని జీవితం ఎలా స్టార్ట్ అయింది, స్పిరిచువాలిటీలోకి అతను ఎలా వెళ్ళారు, ఇలాంటి విషయాలు చాలా మందికి తెలీదు. నిజానికి సద్గురు గారి అసలు పేరు జగదీష్ వాసుదేవ్. చాలా మంది దగ్గర వాళ్ళు ఇతన్ని జగ్గి అని కూడా పిలుస్తూ ఉండేవారు. సెప్టెంబర్ 3, 1957 సంవత్సరంలో మైసూర్లోని ఒక తెలుగు ఫ్యామిలీలో సద్గురు జన్మించారు. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారు. వాళ్ళ పేరెంట్స్ అతన్ని పీజీ పూర్తి చేయమన్నప్పటికీ అతను మాత్రం బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పౌల్ట్రీ బిజినెస్ని స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో దాన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బిలేడ్స్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు. బట్ అది కూడా మధ్యలోనే ఆపేశారు. బిజినెస్తో పాటు పోయిటరీ మీద సద్గురికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అలా 25 సంవత్సరాల వయసులోనే సద్గురు ఫస్ట్ టైం యోగా మరియు స్పిరిచువల్ లెర్నింగ్కి ఎక్స్పోజ్ అయ్యారు. అలా అతను కొన్ని సంవత్సరాల్లోనే యోగా టీచర్గా ఎదిగారు. 1983 సంవత్సరంలో తన ఫస్ట్ యోగా క్లాస్ని మైసూర్లో ప్రారంభించారు. 1992 సంవత్సరంలో ఈషా ఫౌండేషన్ పేరుతో స్పిరిచువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఎలాంటి స్థాయిలో ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు 2 వారాలు షుగర్ తినడం మానేస్తే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? నెంబర్ 1, మీ ఫేస్ షేప్ ఏదైతే రౌండ్ మరియు పఫీగా ఉందో అది నార్మల్ ఫేస్ లాగా మారుతుంది. నెంబర్ 2, మీ బెల్లీ అంటే పొట్ట తగ్గుతుంది, ఎందుకంటే మీ బాడీ షుగర్ మీద రన్ అవ్వదు కాబట్టి. నెంబర్ 3, మీ ఫ్యాట్ బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది, మీ లివర్ ఫ్యాట్ 50% తగ్గుతుంది. నెంబర్ 4, మీ బాడీలో ఈ 4 పార్ట్స్ హీల్ అవడం స్టార్ట్ అవుతాయి. ముందుగా మీ విజన్, సెకండ్ మీ హార్ట్, 3 మీ కిడ్నీ ఫంక్షనాలిటీ బాగుంటుంది, 4 మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ మెరుగవుతుంది. తద్వారా మీ కాన్సన్ట్రేషన్, మీ మెమరీ పవర్ మరియు మీ ఓవరాల్ వెల్బీయింగ్ బాగుంటుంది. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు మీ బాడీకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే షుగర్ని కట్ చేయండి చాలు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇయర్ 2024 గాను వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ క్రికెటర్స్ ఎవరో తెలుసా? నెంబర్ 10, ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ నెట్వర్క్ సుమారుగా 332 కోట్లు. నెంబర్ 9, మన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. 2007 T20 వరల్డ్ కప్ మరియు 2011 వరల్డ్ కప్ ఇండియా గెలవడానికి కీలక పాత్ర పోషించింది యువరాజ్ సింగ్. మరి యువరాజ్ సింగ్ యొక్క నెట్వర్త్ 341 కోట్లు. నెంబర్ 8, ద లెజెండ్ క్రిస్ గేల్.
ఇతని నెట్వర్త్ 358 కోట్లు. నెంబర్ 7 మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ప్రజెంట్ ఇండియన్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ యొక్క నెట్వర్త్ 415 కోట్లు. నెంబర్ 6 వెస్టిండీస్ లెజెండ్ అయిన బ్రెయిన్ లారా. ఇతని నెట్వర్త్ 506 కోట్లు. నెంబర్ 5 ఆస్ట్రేలియన్ లెజెండ్ రికీ పాంటింగ్ 573 కోట్లు. నెంబర్ 4 మన మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 666 కోట్లు. నెంబర్ 3 మన ఎంఎస్ ధోని. ఎప్పటికీ క్రికెట్లో ఎనలేని క్రేజ్ ఉన్న ధోని యొక్క నెట్వర్త్ 1035 కోట్లు. నెంబర్ 2 మన కింగ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ యొక్క నెట్వర్త్ 1055 కోట్లు. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో తెలుసా? వన్ అండ్ ఓన్లీ సచిన్ తెందుల్కర్. క్రికెట్ గాడ్ అయిన సచిన్ తెందుల్కర్ గారి నెట్వర్త్ 1240 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఐఫోన్ తాలూకా క్రేజ్ ఏంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే వాడే ఈ ఐఫోన్ ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర కనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు ఈ ఐఫోన్కి సంబంధించిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఐఫోన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ $10. అవును, మీరు విన్నది నిజమే. ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ కంపెనీకి అయ్యే ఖర్చు కేవలం $10. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా $835 మాత్రమే. మరి అదే ఐఫోన్ మన ఇండియాలో ఇప్పుడు 15 Pro Max తీసుకోండి, మీరు కొనాలంటే మీరు సుమారుగా 130,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8 మన ఇండియన్ ఒరిజిన్ అయిన రిషి సునాక్ యూకే ప్రైమ్ మినిస్టర్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రిషి సునాక్ వైఫ్ మన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారి కూతురు. ఈవిడ పేరు అక్షయ మూర్తి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ కన్నా వాళ్ళ వైఫ్ అక్షయ మూర్తి యొక్క ఇన్కమే ఎక్కువట. అవును, రిషి సునాక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇన్కమ్ 2.2 మిలియన్ పౌండ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 23 కోట్లు. అదే అక్షయ్ మూర్తి గారికి కేవలం డివిడెండ్స్ రూపంలోనే 13 మిలియన్ పౌండ్స్ ఇన్కమ్ వచ్చింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 138 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 9 మీరు పూర్తిగా నాన్ వెజిటేరియనా? మీకు మొక్కలేనిదే ముద్ద దిగదా? అయితే మీరు గుజరాత్లో ఉన్న పాలిటానా అనే ప్లేస్ మాత్రం విజిట్ చేయకండి. ఇది వరల్డ్లోనే మొట్టమొదటి వెజిటేరియన్ సిటీ. ఇక్కడ నాన్ వెజ్ తినడం నిషిద్ధం. అండ్ ఇక్కడ మీట్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివేవి అమ్మకూడదు. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా? ఈ పాలిటానా అనే ప్లేస్లో జైన్ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. సుమారుగా ఈ ఊర్లో 900కు పైగా టెంపుల్స్ ఉన్నాయి. దీనికి గాను ఈ ప్లేస్కి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. 2014 సంవత్సరంలో జైన్ మాంగ్స్ అందరూ ఇక్కడ మీట్ సేల్స్ని బ్యాన్ చేయమని పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మీట్ అమ్మడాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక యానిమల్ కూడా చావడానికి వీల్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ నడుస్తుంది. అదే ప్రభాస్ హీరోగా నటించిన మూవీ కల్కి 2898 AD. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా హల్చల్ అవుతున్నాయి. అయితే నాకు ఈ ట్రైలర్లో మోస్ట్ ఇంప్రెసివ్ అనిపించిన క్యారెక్టర్ అశ్వత్థామ. ఆల్రెడీ ఈ ట్రైలర్లో అశ్వత్థామగా యాక్ట్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారి హైట్ మూవీలో 8 to 9 feet చూపించబోతున్నారు. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో అశ్వత్థామ గారికి ఉండే పవర్స్ మనం ఆల్రెడీ చూసాం. అసలు పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామని ఆ మహాశివుడి యొక్క 19 అవతారాల్లో 5వ అవతారంగా భావిస్తారు. నుదుటి మీదున్న ఒక దివ్యమైన రత్నంతో పుట్టాడు. ఆ రత్నం అతనికి అన్ని విధాలుగా, అంటే ఆకలి, దాహం, ఆయుధాలు, జబ్బులు మరియు మరణం, ఇలా అన్ని విధాలుగా అతన్ని కాపాడేది. అందుకే అశ్వత్థామ ఇమ్మోర్టల్, అంటే ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేశాడు అశ్వత్థామ. నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్ర ఇలాంటి ఎన్నో అత్యంత శక్తిమైన అస్త్రాలను ప్రయోగించగల యోధుడు. అభిమన్యుడు మరియు ఉత్తరాకి పుట్టబోయే కొడుకుని చంపేందుకు ప్రయత్నించడంతో కృష్ణుడు విధించిన శాపానికి అశ్వత్థామ గురయ్యాడు. దానితో నుదుటిపై ఉన్న రత్నాన్ని తీసేసి తనకు మరణం అనేది రాదని, కలియుగాంతం వరకు అడవుల్లో తిరుగుతూ రక్తం తన దెబ్బల నుంచి కారుతున్నప్పటికీ వాటితోనే సంచరిస్తాడని, చావు కోరుకున్నప్పటికీ చావు రాదనే శాపానికి గురయ్యాడు అశ్వత్థామ. మరి ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మైథలాజికల్ సైఫై ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో #waitingforkalki అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.